ప్రధానంగా రెండు విషయాలు మీడియా ద్వారా ఇవాళ చెప్పవలసినటువంటిది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి ఈ సంవత్సరం గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రెండవ పంటకి నీళ్లు సోమశిల ప్రాజెక్ట్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడు రెండవ పంటకు నీళ్ళు ఇచ్చినా డెల్టాకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. నాన్ డెల్టా కాలువలకి నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు చూపినటువంటి మాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో కృష్ణా జలాలని పెన్నా పరివాహక ప్రాంతంలోని సోమశిల ప్రాజెక్టుకి సకాలంలో విడుదల చేయడంతో ఈ జిల్లాలో పడినటువంటి వర్షాల వల్ల మనం జాగ్రత్తగా సోమశిల ప్రాజెక్టులో నీటిని వాడుకున్నటువంటి సందర్భం వల్ల మనకి మిగులు జలాలు సోమశిల ప్రాజెక్టులో తెలుగు గంగ అయినటువంటి కండలేరు రిజర్వాయర్లో కూడా నీళ్లు నిలబడ్డాయి. దాదాపుగా 100 టీఎంసీల నీరు రెండవ పంటకు ఇవ్వాలనే సమావేశం పెట్టే రోజుకి ఈ జిల్లాలో 2 రిజర్వాయర్లో నిల్వ ఉంచడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజే నిర్ణయించాం రెండవ పంటకి నీళ్లు విడుదల చేయాలని. ఆ విడుదల చేసే కార్యక్రమాన్ని పోయిన వారం నేనే స్వయంగా వచ్చి సోమశిల నుంచి నీటి విడుదల చేయడం కూడా జరిగింది. డెల్టా ప్రాంతం అయినటువంటి ఈ యొక్క పెన్నార్ డెల్టా కానీ కనిగిరి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి డెల్టాకి రెండవ పంటకి నీళ్ళు ఇస్తూ ఈరోజు నాన్ డెల్టా ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాము అని చెప్పి. ఎప్పుడూ కూడా పెన్నా డెల్టాకి ఉండేది 1,67,000 ఎకరాలు. కానీ ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల ఎకరాలకి పెన్నా డెల్టా ఆయకట్టు, అంటే గతంలో ఉన్న ఆయకట్టు కన్నా అదనంగా ఆయకట్టు పెరిగినటువంటి ఆయకట్టును కూడా దృష్టిలో ఉంచుకొని 22.219 అంటే 22 టీఎంసీల 219 క్యూసెక్కుల నీరు రెండవ పంటకి ఇవ్వాలని చెప్పి పెన్నా డెల్టాలో నిర్ణయం తీసుకున్నాం. నాన్ డెల్టా కాలువలు కనుపూరు కాలువ, కావలి కాలువ, అలాగే ఉత్తరపు కాలువ, దక్షిణపు కాలువ, ఈ 4 కాలువలు సోమశిల ప్రాజెక్టు కింద నాన్ డెల్టా కాలువలు. ఈ 4 కాలువలకు కూడా నీటిని విడుదల చేయడానికి దాదాపుగా 1,64,000 ఎకరాలకి నాన్ డెల్టా కాలువలకు కూడా ఈ సంవత్సరం నీరు విడుదల చేశాం. అందులో కనుపూరు కాలువకి 20,000 ఎకరాలు, కావలి కాలువకి 74,000 ఎకరాలు, ఉత్తరపు కాలువకి 35,000 ఎకరాలు, దక్షిణపు కాలువకి 35,000 ఎకరాల లెక్కన 1,64,000 ఈ నాన్ డెల్టా కాలువలకు కూడా ఈ సంవత్సరం విడుదల చేస్తూ ఉన్నాం. అంటే మొత్తం మీద 3,64,000 ఎకరాలకు 40 టీఎంసీల నీరుని ఈరోజు సోమశిల ప్రాజెక్టులో ఎవాపరేషన్ లాసెస్ కానీ, త్రాగునీటికి అట్టిపెట్టాల్సినటువంటి నీటిని కానీ, అలాగే సీపేజెస్ని కానీ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ 40 టీఎంసీల నీరు మనం రెండవ పంటకి విడుదల చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమం. తెలుగు గంగ ప్రాజెక్ట్ కూడా ఉంది. తెలుగు గంగ ప్రాజెక్టులో 1,60,000 ఎకరాలు 16 టీఎంసీల నీటిని నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలు సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి, ఈ 3 నియోజకవర్గాలకు కలిపి 35,360 ఎకరాల భూమి, అలాగే తిరుపతి జిల్లాలో 1,24,640 ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇవ్వడానికి, అంటే శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాలకి అక్కడున్న రైతాంగానికి కూడా మనం ఇవాళ కండలేరు నుంచి నీరు 16 టీఎంసీలు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఐఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపితే ప్రభుత్వం ఆమోదించి దాన్ని విడుదల చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా మనం కానీ చూస్తే 5,24,000 ఎకరాలకి రబీ పంటకి ఇది ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేటువంటి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ సంవత్సరం నీటిని విడుదల చేశామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీతోటి ఉమ్మడి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి
ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క నెల్లూరు జిల్లాలో రబీ పంటకి 5,24,000 ఎకరాలకి నీరు అందించే కార్యక్రమం రబీలో ఇవ్వడం అంటే ఇది ఒక చరిత్ర. గతంలో నాకు తెలిసి నేను 45 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి అనేక ఐఏబీ సమావేశాల్లో పాల్గొని కొట్లాడి మా ప్రాంతాలకి నీళ్లు కావాలని అడిగినా బాగా ఇచ్చామని అంటే 1,75,000 1,80,000కి దాటిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఈ ఒక్క సంవత్సరం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు, కృష్ణా జలాలు సకాలంలో మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి విధానం, ప్రకృతి సహకరించి ఈ జిల్లా రైతాంగం పట్ల మంచి చల్లని చూపు చూడటంతో పడినటువంటి వర్షాల వల్ల నీటిని సక్రమంగా నిలువ చేసుకున్నాం. ఎక్కడా వృధా కానివ్వలేదు. ఆ నీటిని ఇవాళ రైతాంగానికి రెండవ పంటకు అందించేటువంటి అవకాశం మనకు కలిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా రైతాంగానికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఇది నెల్లూరు జిల్లా రైతాంగానికి ఉమ్మడి జిల్లా, అటు తిరుపతి కానీ ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కానీ ఇది ఒక చరిత్ర అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కండలేరు జలాశయంలో కొంత ఎక్కువ పరిమాణం నీటిని నిల్వ చేశాం. ఎందుకు చేయాల్సి వస్తుందంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలైన శ్రీకాళహస్తి, అలాగే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం, ఇటువంటివన్నీ దక్షిణాది ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి వేసవి సమయంలో ఎప్పుడు త్రాగునీటి ఎద్దడి ఉంటుంది. దేశం మొత్తం నుంచి భక్తులు ప్రతినిత్యం వేల సంఖ్యలో ఆ ఆలయాలను చూస్తూ ఉన్నారు. అక్కడ నీటి అవసరం ఉంది. త్రాగునీటికి ఇబ్బంది కలగకూడదని చెప్పి కొంత ఎక్కువ నీటిని మనం నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి కానీ, తిరుపతి కార్పొరేషన్కి కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి నీటిని సరఫరా చేయడం కానీ, నగిరి, పుత్తూరు, చంద్రగిరి లాంటి ప్రాంతాలకు కూడా త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి 10 టీఎంసీల నీరు ఎక్కువగా నిల్వ చేసి అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేసే దానిలో కొంత కండలేరులో ఎక్కువ నీళ్లు నిలపడం జరిగింది. మీ అందరికీ గుర్తుంటే పోయిన సంవత్సరం తిరుపతికి కనీసం త్రాగడానికి నీళ్లు లేకపోతే కండలేరులో నీళ్లు తక్కువైపోయి ఆఖరికి ఆ అడుగంటిన నీటినైనా మనం ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే నీరు లేక ఎంతో అవస్థపడ్డాం. పంపు సెట్లు, మోటార్లు పెట్టి బురదతో కూడుకున్నటువంటి నీటిని కూడా మనం సత్యసాయి గంగ కాలువకి ఇస్తే ఆ నీటి అసలు చెరువుదాకా కూడా పోని పరిస్థితి. ఇన్ని ఇబ్బందులు మనం చూసాం పోయిన సంవత్సరం. అందుకనే ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారు ఈనాడు మనకి ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు అనేక దానికి సంబంధిత శాఖలు పనిచేస్తూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రెండవది మహానాడుకి సంబంధించినటువంటి ఈ మాసమే 27, 28, 29 ఈ 3 రోజుల్లో కడప జిల్లాలో కడప కార్పొరేషన్ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్స్లో మహానాడు 3 రోజులు జరపడానికి ఇవాళ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి యొక్క సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మొన్న భూమి పూజ జరగాల్సింది, కొన్ని అవాంతరాలు ఎదురై ఆ భూమి పూజ ఆలస్యమైందే తప్ప కార్యక్రమం మాత్రం మొదలై ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లా నుంచి కూడా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అన్ని నియోజకవర్గాల్లో చేయడానికి త్వరలోనే అబ్జర్వర్లని, పరిశీలకుల్ని ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చే ముందే ఇప్పటికే బూత్ కమిటీలను ఏర్పాటు చేయమని, కొత్త కమిటీలు రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి కమిటీలు దాదాపు 10 సంవత్సరాల క్రితం నామినేట్ చేసినటువంటి కమిటీలు. ఆ తర్వాత సభ్యత్వం పెద్దగా జరగలేదు. తర్వాత కమిటీలు కూడా అంత ఎక్కువగా పనిచేయలేదు. పోయిన ఎన్నికల్లో
చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి జిల్లాకు వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి దానిలో సర్దుబాటుగా అన్ని కమిటీలతో పనిచేయండి, మీరందరూ రేపు ప్రభుత్వం ఏర్పడి మహానాడు జరిగే సమయానికి మళ్ళీ సభ్యత్వంతో బూత్ కమిటీలతోటి గ్రామ కమిటీలు, అలాగే క్లస్టర్లు, యూనిట్లు అన్నీ కూడా ఏర్పాటు కావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగమే ఈరోజు మన ఆత్మకూరు నియోజకవర్గంలో 1,48,000 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని మనం చేర్చి రాష్ట్రంలోనే 3వ స్థానంలో మనం నిలబడగలిగామని చెప్పి నేను మీడియా ద్వారా అందరికీ మనవి చేస్తున్నా. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దాదాపుగా ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చరిత్రలో 1983లో ఒకసారి, మధ్యలో 1999లో ఒకసారి, మళ్ళీ మొన్ననే 2024లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గెలవడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో మేము ఉంటామని చెప్పి ప్రజలు కానీ లేకుంటే ప్రజా మద్దతు కానీ మాకు రాలేదు. ఇవాళ ఎన్నికల్లో చూసాం, తప్పనిసరిగా మేము మీతోటి ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. ఆ ఉత్సాహంతోనే 1,80,000 మంది ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంతేకాదు శాశ్వత సభ్యత్వం ఉంది. బహుశా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాం మనం శాశ్వత సభ్యత్వంలో. శాశ్వత సభ్యత్వం కూడా 1,00,000 రూపాయలు శాశ్వత సభ్యత్వం, అది జీవితకాలం సభ్యత్వం. ఆత్మకూరు నియోజకవర్గంలో 150 మంది శాశ్వత సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యులు ఇవాళ మనకున్నారు. కాబట్టి ఈరోజు కమిటీలను కూడా వేయడానికి అందరం కూడా సంకల్పించాం. బూతులన్నీ కూడా కన్వీనర్, కో కన్వీనర్ పేర్లతో ఇవాళ బూత్ కమిటీలు వేయడం జరుగుతుంది. దాని తర్వాత గ్రామ కమిటీలు వేయడం జరుగుతుంది. బూత్ కమిటీలు మాత్రం 13వ తేదీ సాయంత్రంలోగా బూత్ కమిటీలు అన్నీ నియోజకవర్గంలో దాదాపుగా 277 ఉన్నాయి. 277 బూతులు కూడా పూర్తి చేయాలని చెప్పి 278 పోలింగ్ బూతుల్లో ఇప్పటికే 134 పోలింగ్ బూతుల్లో కన్వీనర్, కో కన్వీనర్లని మనం వేసుకోవడం జరిగింది. అలాగే కుటుంబ సాధికారిక సారథులు అని చెప్పి కేఎస్ఎస్ సభ్యుల్ని ప్రతి 30 మంది ఓటర్లకి ఒక సభ్యుడిని ఎంపిక చేసుకున్నాం. 100% ఆ కేఎస్ఎస్ సభ్యులను కూడా మనం నామినేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు 153 గ్రామ వార్డు కమిటీలకు గాను ఇప్పటికే 50 కమిటీలని గ్రామ వార్డు కమిటీలను కూడా పూర్తి చేశాం. మిగిలినటువంటి 103 కూడా మళ్ళీ 15వ తారీఖు లోపల అవి పూర్తి కావాలి. 13వ తారీఖులోగా బూత్ కమిటీలు పూర్తి కావాలి, 15వ తారీఖులోగా గ్రామ కమిటీలు కూడా పూర్తి కావాలి అని చెప్పి ఇప్పుడు మేము నిర్దేశించుకున్నాం. ఆ ప్రకారమే మండలాల స్థాయిలో ఉన్న మా నాయకత్వం అంతా సమాయత్తమై పనిచేస్తూ ఉంది. వాళ్ళకు తోడుగా 15వ తారీఖు వరకు ఇక్కడే ఉండి దీన్ని పరిశీలించుకుని పరీక్షించుకుంటూ మేము ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ 150 మంది టీడీపీకి సంబంధించిన శాశ్వత సభ్యులను కూడా ఇందులో మేము వాళ్ళని కలుపుకొని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా శాశ్వత సభ్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు సమావేశానికి రావాలని పిలిచాం. దాదాపుగా నెల్లూరులో ఉన్నటువంటి జిల్లాలో ఉన్న ఆత్మకూరులో ఉన్నటువంటి అందరూ హాజరయ్యారు. కొద్దిమంది బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే రాలేకపోయారు, కానీ మిగిలిన వాళ్ళందరూ రావడం జరిగింది. అలాగే ఇవాళ మహానాడు కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలం పబ్బాపురం దానికి సంబంధించి కర్నూలు రాయచోటి రోడ్డులో ఈ మహానాడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి ఈ వారం తర్వాత ముఖ్యులం అందరం మన నియోజకవర్గం వాళ్ళం, ఈ జిల్లా వాళ్ళం మేము కూడా అక్కడికి పోయి మా వంతు సహకారం కడప జిల్లా తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర పార్టీకి
సహకారం అందించే ప్రయత్నంలో మేము కూడా కొద్ది రోజులు అక్కడ ఉండి మహానాడు ఉత్సవాలని విజయవంతం చేయడానికి మేము కూడా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక మూడో విషయం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఈరోజైతే 22 మంది లబ్ధిదారులకి అనారోగ్యంతో వివిధ ఆసుపత్రులలో వాళ్ళకి ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకి నిధులు ఇప్పించే కార్యక్రమంలో ఇవాళ చేస్తూ ఉన్నాం. ఆత్మకూరు మండలం నుంచి 6, మరిపాడు మండలం నుంచి 4, ఏఎస్పేట మండలం నుంచి 1, అనంతసాగరం మండలం నుంచి 3, చేజర్ల మండలం నుంచి 5, ఇతరులు 2 కలిపి మొత్తం 22 మంది కుటుంబాలకి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 37,25,213 రూపాయలు వాళ్ళకి చెక్కుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో 11వ మాసం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో 205 కుటుంబాలకు 2,59,28,051 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాళ్ళని పేద మధ్యతరగతి రైతాంగం కుటుంబాలు వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నిధులు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేని దగ్గర ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని ప్రాంతాల్లో ఆరోగ్యం కుదుటపరుచుకున్నటువంటి వాళ్ళకందరికీ ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 2,60,00,000 రూపాయలని ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చెక్కులతోటి ఆయన లేఖతోటి వారికి అందించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ 2-3 కార్యక్రమాలని మీడియా మిత్రులకు చెప్పాలని, మీడియా ద్వారా అందరికీ ఈ విషయం తెలియజేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు చేసే దానిలో మేమందరం కూడా పాల్గొంటున్నాం. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యతనిచ్చారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత నత్తనడకన నడిచాయో మీ అందరికీ తెలుసు. అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము ఏదో చేశామని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసి కుప్పముకు కూడా నీళ్ళు ఇచ్చామని చెప్పి ఒక స్టేజ్ డ్రామా ఆడిపోయినటువంటి ప్రభుత్వం గత ముఖ్యమంత్రి. అక్కడికక్కడ ఫోటోషూట్ ఏర్పాటు చేసి ఒక కాలువలో నీళ్లు నిలిపి ఆ నీళ్ళని షట్టర్స్ పెట్టి ఆయన ఓపెన్ చేసినట్టు ఆ నీరంతా పారి చిత్తూరు జిల్లాలో కుప్పముకు పోయినట్టు ఒక డ్రామా ఆడారు. మనం చూసాం ఆ డ్రామా. గంట సమయం తర్వాత వెళ్తే కాలువలో నీళ్లు లేవు. పెట్టిన ముఖ్యమంత్రి స్వయంగా ఓపెన్ చేసిన షట్టర్ కూడా లేదు. అది కూడా ఎత్తుకెళ్ళిపోయారు ఇంజనీరింగ్ అధికారులు. ఏమయ్యా అంటే అది ఇక్కడిది కాదు, వేరే ప్రాంతం తెచ్చి ముఖ్యమంత్రి కోసం ఎడబెట్టాము అన్నది. ఇటువంటి డ్రామాలు ఆడి ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి పోలవరం దగ్గర నుంచి మన సోమశిల హై లెవెల్ కెనాల్ వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చాక మొట్టమొదట ఆయన తిరిగి చూసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క కలల సాకారానికి ఏర్పాటు చేసిన సోమశిల ప్రాజెక్టు. దానికి కూడా పనులు జరగలేదు అని అంటే వెంటనే పనులు చేయమన్నారు, నిధులు విడుదల చేశారు. నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం, మళ్ళీ ఇంజనీరింగ్ అధికారులని సెక్రటరీని పిలిచి నిధులు విడుదల చేసి ఈ సీజన్లో సోమశిల ప్రాజెక్టుకి కావాల్సినటువంటి మొత్తం రిపేర్లన్నీ కూడా పూర్తి చేయండి. దాని యాత్రాన్ అంతా కూడా దెబ్బతిన్నది. ఎన్ని కోట్ల రూపాయలు అవసరమున్న నిధులు ఉన్నాయి, దాన్ని వెంటనే పనులు చేపట్టండి అని ఆదేశాలు ఇచ్చారు. అలాగే షట్టర్స్ పాతవి అయిపోయాయి, షట్టర్స్ లేవు, పనిచేయడం లేదు. పెట్టినటువంటి రోపులకి గ్రీసు పెట్టిన నాదుడు కూడా లేడు. ఇవాళ ఆ రోపులు తెగిపోయే పరిస్థితికి వచ్చాయంటే దానికి కూడా టెండర్లు పిలిచాం. మరి
టెండర్లు కూడా పూర్తయ్యాయి. స్వర్ణ కాంట్రాక్టర్స్ అనేటువంటి వాళ్ళకి ఆ టెండర్ వచ్చింది. వాళ్ళు విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఈ రోప్ ఆర్డర్ చేశారు. అది కూడా రెడీ అయింది, తీసుకురాని వెళ్ళారు. అవి రాగానే ఆ రోప్స్ అన్నీ కూడా కొత్త రోపులు బిగించి కొత్త షట్టర్స్తో భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం సోమశిల ప్రాజెక్టుకి రాకుండా చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంతేకాదు సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి 2 రిజర్వాయర్లు పూర్తి చేయాలి, దాని భూసేకరణకి నిధులు కావాలి అని అడిగితే ఇవాళ ఆ నిధులు విడుదల చేయండి అని చెప్పి నిన్న కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ స్పెషల్ సిఎస్కి ఆర్డర్స్ ఇచ్చి దాని పనులు చేపట్టమని చెప్పారు. మెట్ట ప్రాంత రైతాంగానికి కావాల్సినటువంటి నీటిని త్వరితగతిని ఇవ్వడానికి చేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సోమశిల హై లెవెల్ కాలువకి ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెట్ట ప్రాంత రైతాంగం పట్ల, మెట్ట ప్రాంత వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రి గారికి ఎంత మంచి ఆలోచన దృష్టి ఉందో మనందరికీ తెలుసు. కాబట్టే ఇవాళ మెట్ట ప్రాంత రైతాంగానికి ఒక మెరుగైనటువంటి కార్యక్రమాలు ఉండాలని ఇటీవల ఆత్మకూరుకి 2వ దఫా వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చి పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకటొకటిగా అన్ని పనులు చేస్తూ ఉన్నాం. రైతాంగానికి అవసరమైన ప్రాజెక్టుల్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో చేయడం జరుగుతుంది. మొన్న మీరు చూశారు, ముఖ్యమంత్రి గారు రాయలసీమ పర్యటనకి వెళ్ళారు. రాయలసీమ పర్యటనకి ఆషామాషిగా వెళ్ళలేదు. ఒక్కొక్క ప్రాజెక్టును మనం మొదలుపెట్టి చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో, దూరదృష్టితో ఆయన తీసుకున్న నిర్ణయం. హంద్రీనీవా ప్రాజెక్టుని మొదటగా ఆయన పరిశీలించడం జరిగింది. హంద్రీనీవా ప్రాజెక్టు నిధులు సమకూర్చి ఈ సంవత్సరమే హంద్రీనీవా ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ ప్రాజెక్టు చివరి వరకు నీరు తీసుకెళ్ళి కుప్పం నియోజకవర్గానికి కూడా కృష్ణా జలాలను తరలించే విధంగా పనులు చేపట్టడానికి స్వయంగా కాలువ మీద పర్యవేక్షించినటువంటి హంద్రీనీవాలో అందరూ శంకుస్థాపనలు చేసి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులే తప్ప కాలినడకన హంద్రీనీవాను చూసి దాన్ని పూర్తి చేస్తానన్న హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు, మరొక రోజు మరొక కార్యక్రమం. ఇవాళ ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి నోరుందని మాట్లాడితే కాదు, మీ హయాంలో మీరు ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు పోలవరం అంటారు ముఖ్యమంత్రి గారు, మిగతా ప్రాజెక్టుల సంగతి ఏమన్నారు? ఇవాళ హంద్రీనీవా మీద నడిచారు. మొన్న సోమశిల వచ్చి చూశారు. అసలు మీ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టునైనా ఒక్క రోజైనా స్వయంగా పోయి చూసినటువంటి దాఖలాలు ఆనాటి ముఖ్యమంత్రికి కానీ నాటి మంత్రులకు కానీ ఉందా అని అడుగుతుంది. ఎక్కడా లేదు. ఇవాళ సామాన్య మధ్యతరగతి రైతాంగం పట్ల, పేద వర్గాల పట్ల మాకున్నటువంటి నిబద్ధతే ఈ ప్రాజెక్టుల పూర్తికి ఇవాళ మేము ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఉపయోగంలో లేనటువంటి భూములు, నిరర్ధకమైనటువంటి భూములు ఎక్కడ ఉన్నా సరే వాటిని అవసరమైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూముల్ని ఎంపిక చేయండి అని చెప్పి క్యాబినెట్లో ఒక తీర్మానం చేశాం. మంగళగిరిలో నిరర్ధకంగా రోడ్ల పక్కన అనేక వందల మంది, వేల మంది, ఎంతోమంది ఇళ్ళు కట్టుకుని దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఉంటే గత ప్రభుత్వం ఒక్కరికి ఒక్క ఇళ్ల పట్టా ఇచ్చిన పాప అనుభవం. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను 11 నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది. ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం. భగత్ సింగ్ కాలనీలోని 1400 మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీడీపీ నేతలు, కార్యకర్తలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం.